పూర్ణజ్ఞానాయ విద్మహే పూర్ణానందాయ ధీమహి తన్నో వ్యాసః ప్రచోదయాత్. ఆచార్య గతింకర ఇవాస్యస్య హంసస్యేవ వాయసః నాన్వేతుముత్సహే స్వామిన్ తవ మార్గం గురుత్తమ. ఒక కంచర గాడిద మామూలు గాడిద గుర్రము నడకని అనుసరించాలని ప్రయత్నించినా అనుసరించగలదా? అలాగే మానస సరోవరంలో ఆవిర్భవించిన ఆ కలువలు పద్మముల లోపల సారాన్ని గమనించి హాయిగా విహరించగలిగిన హంసకున్న లక్షణం ఒక కాకికే ఉన్న వస్తుందయ్యా. అలాగే రకరకాల శాస్త్రములన్నిటినీ కూడా దీక్షాదక్షతోటి అధ్యయనం చేసి వేలాది మందికి జ్ఞానోపదేశం చేయగలిగిన వారు, సాంప్రదాయ భేదాలన్నీ మరిచిపోయి అన్ని సాంప్రదాయాల వారిని కూడా చక్కగా గౌరవించగలిగిన మహినీషివి ఆచార్యదేవ. నీ మార్గాన్ని నేను అనుసరించగలనా? చేతనవుతుందా? కానీ నీ వాడను అని చెప్పుకుంటూ నీ వాడలో ఉన్నవాడిని గనక కొంతైనా అది జ్ఞాపకం చేసుకుని ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తూ, ఇక్కడ ఇంతకుముందు ఓ మాట చెప్పుకున్నాం కదా, సుస్మితం భస్మ గౌరాంగం తరుణాదిత్య విగ్రహం ప్రసన్నవదనం సౌమ్యం గాయేత్వ నమస గిరా. దీనికి వేదమంత్రం ఋగ్వేదంలో 8వ ఖండంలో కనిపిస్తుంది. మహః సువో అరామిషే స్తవామహే. స్వామి, మహః సువో అరామిషే స్తవామహే మీళుషే అరంగమాయ జగ్మమే ఏ యజ్ఞేభిః గీర్భిః విశ్వమనుషాం మరుతాం యక్షసి గాయేత్వ నమసాగిరా. వేదం ఆచార్యముఖత చదువుకోని కారణం చేత, అక్షరగ్రహణం చేసుకుంటూ చూసిన కారణం చేత ఒక్కొక్కసారి పొరపాటు వస్తుంది. కానీ భగవంతుడు రక్షిస్తాడు. ఇంచేత నేను స్వరంతో చదివితే అప్పుడు కొంపలు అంటుకుంటాయి. ఇంచేత ఇంద్రశత్రువుడు వర్ధస్వ అని చెప్పి వాడు చదువుతుంటే ఇంద్రుడిని చంపే కొడుకు కావాలని ప్రార్థిస్తే రివర్స్లో పుట్టాడు, ఇంద్రుడి చేత చంపబడే కొడుకు పుట్టాడు. వేదంలో ఉన్న తమాషా అది. అది స్వరంతో చదివితే కానీ శ్రద్ధతో చదువుతున్నాను అంచేత ఒక చోట పొరపాటున అక్షరం తేడా వచ్చాడు. వ్యాఖ్యానంలో మాత్రం సరిదిద్దుకుందాం. ఇంద్ర మహః వహ, మీకోసమే నువ్వు గనుడివి గనక మేమంతా కూడా నిలబడున్నాము. అరం, నీ గమనాన్ని కోరుతున్నాం. నువ్వు మా దగ్గరికి రమ్మంటున్నావు, మేము ప్రార్థన చేస్తున్నాం, కోరుకుంటాం. మేము నీకోసం ఎందుకు కోరుతాం సార్? మీళుషే అంటే మాకందరికీ కూడా ఆనందాన్ని కలిగించేవాడవైన నిన్ను ప్రార్థన చేస్తున్నాం. శేక్త్రవు నువ్వు. ఎంచేతంటే చెట్లకు ఎలాగైతే వర్షం పైనుంచి పడుతుందో, చెట్లకు ఎలా రక్షణ కలిగించిందో, అలాగే మమ్మల్ని కూడా రక్షించేవాడివి, ఆర్ద్రం చేసేవాడివి, తడిపి రక్షించే మహానుభావుడివి. అరంగమాయ, సంపూర్ణమైన గమనం కోసం అని చెప్పి తస్మా అరంగమామవో, అరంగ శబ్దం అది అర్థం అక్కడ. అలాగే అలా రావాలి నువ్వు సంపూర్ణ గమనకు. జగ్మయే, నువ్వు ఎలాంటి వాడివి? ప్రతి చోట ఎక్కడ పెడితే ఇక్కడ రావు. సరైన యజ్ఞం జరుగుతుంటే అక్కడికి వస్తావు నువ్వు. అదే మనకి వేదంలో కూడా యజుర్వేదంలో చెప్తారు, ఎవరైతే శ్రద్ధతో చేస్తారో దేవతలు శ్రద్ధ వహిస్తారు. శ్రద్ధ లేనివాడికి ఎవళ్ళు శ్రద్ధ వహించరు. అది శ్రద్ధతో వచ్చాడు కనుక అర్జునుడు కృష్ణుడు దక్కాడు. శ్రద్ధతో రాకుండానే చూద్దాం ఏం చేస్తాడంటే అతనికి సప్లిమెంటరీ క్యాండిడేట్లే దొరికారు. బలరాముడు మాత్రం నీ మోహన్ చూడండి అన్నాడు దుర్యోధను పట్టుకుని. ఇది చిన్న ఉదాహరణ, ఆ మంత్రం వేరేది. అంచేత సంపూర్ణ గమనం కోసం జగ్మయే, యజ్ఞాన్ని గురించి వచ్చే గమనశీలుడు నిన్ను స్తవామహే, మేము స్తోత్రం చేస్తామయ్యా. నువ్వు స్తోత్రం చేయగానే మేము యజ్ఞం చేయకపోయినా కూడా నువ్వు పరిగెత్తుకొస్తావు. యజ్ఞం అది నువ్వు వచ్చావుని మేము యజ్ఞం చేస్తాం. అది తమాషా. చూడండి తమాషాగా. ఎలాగా అంటే సాధనవేది అంటే బాబు ఇప్పుడు అన్నమాటే యజ్ఞేభిః గీర్భిః, యజ్ఞములతోటి వాక్కులతోటి. చేతనైందా? అన్నము లేదు, కొన్ని మధురాంబువులు ఉన్నవి అంటూ చేతనైంది పెట్టుకుంటాం. లేదంటావా? ఇక్కడ కూడా శబని రోడ్డు మీద లాగారండి.
ఎంగిలిపళ్ళు పెట్టిందని చెప్పి. ఎంగిలిపళ్ళు పెట్టింది అక్కడ పరిభక్ష్య పరీక్ష్యచ అని ఉంది పద్మపురాణం వీటి దాంట్లోనూ. అంటే పంపాయా తీర సంభవం అని చెప్పింది ఆవిడ రాముడు ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వస్తాడని చూస్తూ రోజు పళ్ళు సేకరించి పెట్టుకుంటోంది. రాముడు 12 ఏళ్ల తర్వాత వచ్చాడు. ఈ లోపల ఆ చుట్టుపక్కల చెట్లవన్నీ తాను తింది. ఇవి బాగున్నాయనుకుంది. ఓ రోజుని 3 రోజులు అట్టే పెట్టిన అట్టిపళ్ళు, సంవత్సరం అట్టే పెట్టే గుమ్మడికాయలు కూడా అట్టే పెట్టింది తిరిగింది మీ ఇంట్లో మామిడి చెట్టు ఉంది, పళ్ళు ఎలా ఉంటాయండి అంటే పుల్లగా ఉంటాయి, ఊరగా పెట్టా తిని చూసి చెప్పారు మీరు నాకు అక్కడ లేదు కదా. నేను అడిగింది వర్షాకాలం సీజన్లో అడిగాను మీరు అదనమాట. అంచేత ఎవరి ఎంగిలి పళ్ళు పెట్టలే. ఎంగిలి పళ్ళు పెడితే సరే వేరే కథ కోసం అని చెప్పి వీడు మార్చుకున్నారు వేరే పురాణాల్లో. రామాయణంలో ఎక్కడా కూడా చెప్పలేదు. పద్మపురాణంలో పరిభక్ష్య పరీక్ష చేసి అది సంగతి. దీనికే కబంధుడికి లింకు ఓ అందమైన కథ ఉంది. అంచేత మేమేం చేస్తున్నాం అంటే మేము యజ్ఞేభి గీర్భి స్తోత్రంతో లేదా యజ్ఞంతో చేతనైతే పెడతాం. లేదా వచ్చావు కూర్చో బాబు బాగుంది. ఎవరో వచ్చారు, వచ్చావయ్యా ఎటుగా రాత్రిపూట వచ్చావు, అబ్బా పర్వాలేదండి సపాటేం అక్కర్లేదు కానీ మంచిగా సరిపోతుంది అంటాడే వీడు. అంటే ఆకలి ఉంది కానీ ఆ అర్ధరాత్రి పూట వెళ్ళాడు. అలా ఈ లోపల ఆవిడ ఏం చేస్తుంది, ఉండు నాయన అని చెప్పి పచ్చి పులుసు చేసి అన్నంలో పెడుతుంది. ఎంత ఆనందం అండి గోల్లాగా. అంటే యజ్ఞేభి గీర్భి దేవా విశ్వమనుషాం యక్షసి. మేమందరం కూడా నిన్ను ప్రార్థన చేస్తే అందరి చేత అర్చించబడేవాడివి నువ్వు. దుర్యోధనుడు ఎన్ని ఐటమ్స్ ఏర్పాటు చేశాడండి. కృష్ణ అక్కడికి వెళ్ళాడా, వెళ్ళలేదు. భీష్ముడు ఇంటికి వెళ్ళాడా, వెళ్ళలేదు. ద్రోణుడి ఇంటికి వెళ్ళాడా, వెళ్ళలేదు. భీష్ముడు పాపపు తిండి తిన్నవాడు. ద్రోణుడు తన తిండి కోసం చదువుని నమ్ముకోవలసిన వాడు, చదువుని అమ్ముకున్నాడు. అందుకనే విదుర అన్నాని భుభుజే శుచీని గుణవంతిచ అక్కడికి వెళ్ళాడు పరమాత్మ. అలాగా యక్షసి అందరి చేత కూడా అర్చించబడతావయ్యా. మరుతాం త్వాం వారి సంబంధమైన నిన్ను మరుద్దేవతలతో కలిసి వస్తుంటావు నువ్వు. అంచేత నమస గిరా గాయే నమస్కరిస్తూ ఆ సూక్తములతోటి నిన్ను ఆరాధన చేస్తామయ్యా. మహానుభావ రక్షించవయ్యా అంటూ చాలా అందముగా చెప్తున్నాడు జైమిని ఈ శ్లోకంలో. ఇక తరువాత నుంచి ఒక తమాషా ఏమిటంటే వరుసగా ఒక 8 శ్లోకాల వరకు, అంటే 7 శ్లోకాలను గుర్తు, 7 శ్లోకాల వరకు టకటక చెప్పుకుని 7 శ్లోకాల్లో ఉండే చివరి పదాలు ఒకటే మంత్రంలో కనిపిస్తాయి. అది విశేషం. నేను కంగారు పెట్టటం లేదు. చూడండి ఆ శ్లోకాలు ఏమిటోనో అంటే ఏష ఏవతు సో అస్మాకం నృత్యంతం త్వవభాసతే లోకయంతం ఉమాకాంతం పశ్యేమ శరదశ్యతం. ఈ వాడి మీకు అర్థమైపోయింది వేదవాక్యం ఏంటన్నది. పశ్యేమ శరదశ్యతం ఉంది ఇక్కడ. అంటే ఏష ఏవతు దాన్ని ఏవ వరో అస్మాకం అని పదం మార్చారు. ముందు మామూలుగా చెప్పుకుందాం. ఏష ఏవతు సహ అస్మాకం నృత్యంతం త్వాం అవభాసతే. స్వామి ఎంత గొప్పగా ఉన్నావయ్యా. అసలు వచ్చింది నువ్వు అలా నృత్యం చేస్తుండగా చూద్దామని వచ్చా. నేను అడగకుండానే వచ్చేసావు పాపం శుభ్రంగాను. అంటే సంగీత విద్వాంసులు ఉంటారు, అయ్యా కష్టమేనా, లేదండి స్టేజీ ఉండాలి పక్కనే మృదంగా నీ ఇల్లు బంగారం పలకించడానికి వచ్చా కదా, ఓ పాట పాడి వినిపించవచ్చు కదా. లేదు, మా ఘంటసాల గారిని పాడమనేవారు కచేరీల్లోనూ. అంటే పాడేవారు ఆయన. కానీ ఒకసారి జయకృష్ణ ముకుంద మురారి పాడండి అన్నాడు ఎవడోను. చిన్న చీరి పంపించాడు. ఓపెన్గా చెప్పాడు, నాయన అది వేదిక మీద అప్పటికప్పుడు నేను పాడలేను. ఎంచేతంటే టీవీ రాజు గారు పడ్డ కష్టం అంతా రికార్డింగ్లో చూపించావయ్యా. ఆ స్థాయిలో నేను స్టేజ్ మీద పాడలేను, మిగిలిన పాడతా అన్నాడు. అంత ఓపెన్గా మాట్లాడేవాడు మహానుభావుడు. అందుకనే విజయనగరం కాలేజీలో, మ్యూజిక్ కాలేజీలో ఆయన ఆ రోజుల్లో కూర్చొని తిన్న చోటు ఉందే, ఆ చోటు లోపల టేబుల్ వెయ్యలేదు, కింద ఖాళీ అట్టే పెట్టి రోజు పూజ చేస్తారు అక్కడ. ఘంటసాల మాస్టర్ కూర్చుని భోజనం చేసిన చోటు అని చెప్పి అలాంటి వాడు. ఇక అలా అంటున్నారు, నేను నృత్యం చూద్దామని వచ్చామయ్యా. ఎంత గొప్పగా ఉందయ్యా. ఏష ఏవతు స అస్మాకం నృత్యంతం
త్వ అవభాసతే. ఎంత గొప్పగా ప్రకాశిస్తున్నావు, లోకయంతం. అలాంటి నిన్ను చూస్తూ ఉమాకాంతం, అలాంటి ఉమాకాంతుడివి. పక్కన అమ్మవారు ఉంది, అమ్మవారి నృత్యము నేను కాదు, అమ్మవారు కూడా నీ నృత్యాన్ని. ఇక జోకేమిటో తెలిసిన, కృష్ణుడి కాళీయమర్దన నృత్యాని కోసంట చిదంబరంలో పరమశివుల వారు ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఇక్కడికి వచ్చేట భావం చూద్దామని చెప్పి ఓ కవి చమత్కరిస్తాడు చోట, ఓ తమిళ కవి. అలాగ లోకయంతం ఉమాకాంతం ఈ నాట్యం చేస్తూ చేస్తూ మధ్యలో ఉమా వగ్గ చూస్తుంటాట. ఎలా ఉంది అభినయం అన్నట్టుగా మనం చూస్తుంటాం కదా, డ్యాన్స్ ప్రోగ్రాంలు ఉంటుంటాయి. వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఓ యాంగిల్లో ఇలా తిరుగుతారు. ఇంజనీర్ కెమెరాలు ఉంటాయి వాళ్ళ కోసం. ఇది మా విశ్వనాథ్ గారు సినిమాలో కూడా చూపించారు ఇలాగ. కానీ ఇక్కడది కాదు, తన్మయత్వంతో నాట్యం చేస్తూ అమ్మవారి చూపుల ద్వారా కొత్త విషయాలు అందుకోవచ్చు అని చెప్పి తన భంగిమల లోపల కొత్తది వస్తుందేమో అన్నట్టుగా అమ్మవారి చూపుల వంక చూస్తూ నాట్యం చేస్తాడు. ఎంత కూడా ఇది కాస్త నాట్యశాస్త్రంలో అలవాటు ఉన్న వాళ్ళకి దీంట్లో రహస్యాలు బోధపడతాయి. మాకేం నాట్యం రాదండి, గ్రంథాలు చదివామంతే. అంచేత లోకయంతం ఉమాకాంతం పశ్యేమ శరదశతం. మేమంతా కూడా పశ్యేమ శరదశతం, మేము సంవత్సరాల పాటు ఎదురు చూస్తూ ఉంటాం. మేము జీవితం అంతా కూడా ఎదురు చూస్తాం మేమందరం కూడాను. ఏష ఏవతు సో అస్మాకం నృత్యంతం. అల్లాగట రే పరమాత్మ, నీ నాట్యం కోసం వస్తున్నావయ్యా మేము అంటూ సంబరపడుతున్నాడు జైమిని. ఇది విశేషం. అంతేకాదు, ఒకసారి తప్పదు కొత్త చెప్పాలి. ఎవరో గొప్ప నటీమణి, అదే నర్తక శిఖామణి ఆవిడ, ఇప్పుడు లేరు ఆవిడ. ఏమండి మా ప్రోగ్రామ్స్ కదా, మీ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా, మీ నాట్యం తెలుసు? అమ్మ, శివధనస్సు ఎత్తేటప్పుడు మీరు మామూలుగా ఎడం చేత్తోటి ఇలా లేపేసి శివధనువుని విడిచేవేయడం చేస్తున్నారమ్మా. రాముడు అలా చేయలేదు. ముందు వెళ్ళాడు, ధనుస్సుకి నమస్కరించాడు, కుడి చేత్తోడు తీసుకున్నాడు. కుడి చేత్తోడు తీసుకుని ఎడం చేతులకు మార్చుకుని ఎడమ కాలు ముందు పెట్టి అప్పుడు సంధించాడమ్మా. ఇది మీ నాట్యభంగిమలో కూడా ప్రదర్శిస్తే మంచిదేమో అన్నాడు వీడు. అప్పటికి వీడి వయసు ఎంత, 34 ఏళ్ళు. మళ్ళీ ఆవిడ ఎప్పుడూ కూడా అతన్ని పిలవలేదు. అప్పుడు ఆ కుర్రాడేమో హైదరాబాద్లోనే ఉండేవాడు, ఆవిడ నల్లకుంటలో శంకరమఠం దగ్గర ఉండేది ఆవిడ. బాబు సహించలేరు వాడు చుట్టుకుని నమస్కారం పెద్ద ఆవిడే. అంతేత అలాగే నిన్ను చూస్తున్నామయ్యా మేము. అంతేకాదు, అరోగిణో మహాభాగ విద్వాంసస్య బహుశ్రుతా భవంతి తత్ప్రసాదేన జీవేమ శరదశతం. అయ్యా, నీ దర్శన కారణం చేత, నీ దర్శనము తాపకర్షణము క్షేమాన్ని కలిగిస్తుంది. ఎలాగా భవంతి, ఎలాగా అంటే త్వత్ప్రసాదేన జీవేమ శరదశతం. నీ వల్లనే 100 సంవత్సరాలు పూర్తిగా బతుకుతారు వాళ్ళు. మేము కూడా అలాగే బతకాలి. ఎలాగా అరోగిణ, వాళ్ళకి రోగాలు ఉండవు, అంటే శారీరకము కానీ మానసికము కానీ. మహాభాగా, గొప్పదైన ధనాన్ని పొందగలడు వాళ్ళు. విద్వాంసస్య, విద్వాంసుడు అంటే జ్ఞానం ఉంటుంది, అంటే మానసికమైనది. శారీరక దారిద్ర్యం ఉంటుంది. అలాగే ఇతరములైన రోగములు ఉండవు. బహుశ్రుతా, ఎంతో గొప్పదైన విజ్ఞానం పాండిత్యం సంపాదించుకుంటారు. భవంతి తత్ప్రసాదేన, నీ కారణం చేత. అలాగా నీ దర్శనం చేసుకుని మేము కూడా జీవేమ శరదశతం, 100 శరత్తులు హాయిగా ఉంటాము. ఏమండి, వర్షాకాలం అనొచ్చు కదా, ఏ శరత్ ఎందుకు రాలి అంటే శరత్కాలంలోనే అన్నీ వచ్చాయి, పులకలు కలిగాయి, కొత్త కూడా ఆవిర్భవించాయి. అంటే మేము జీవించి ఉండి మా వంశాన్ని మరింతగా అభివృద్ధి చేస్తూ మా ముందున్న వాళ్ళకి తర్వాత వాళ్ళకి కూడా ప్రేరణగా ఉంటామని చెప్పడానికి అది. అలాగే సదాచ బంధుభిః సార్ధం త్వదీయం తాండవామృతం పిబతు కామం ఈశానం దదామ శరదశతం. మేము చూడడమే కాదు, కేవలం జీవించడమే కాదు, దదామ శరదశతం, 100 మందికి దానములు కూడా చేయగలగాలి మేమంతా కూడా. ఎలాగా సదాచ బంధుభిః సార్ధం, నిరంతరం బంధువులతో కూడి. అంటే నేను ఒక్కడనే కాదు, నన్ను చూసిన వాళ్ళు 10 మంది. ఇవాళ కొంతమంది పీఠాధిపతుల దగ్గర పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉంటారు. వాళ్ళలో మేము చాలామంది చూసాం.
2000 ప్రాంతంలో ఆ ఇండస్ట్రియలిస్ట్ ఇంటి పక్కనే ఉండేది ఒక పీఠం తాలూకు విద్యా సంస్థ. ఏనాడు మొహం చూసేవాడు కాదు ఆయన. అలాంటిది 2002 వచ్చేసరికి ఎందుకు వచ్చాడో పాపం దగ్గరయ్యాడు. ఇవాళ ఆ పీఠాధిపతులనే, ఆ పీఠాధిపతికి ఇతని వల్లనే నడుస్తుంది. ఇలాంటి వాళ్ళని చూసాం మేము చాలా సందర్భాల్లోనూ. రకరకాలు దాదాపు అన్ని సాంప్రదాయాలు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ బంధుభిః సార్ధం త్వదీయం తాండవామృతం, అన్ని తాండవామృతాన్ని పిబత, ఆస్వాదన చేస్తూ అమృతాన్ని తాగాలి. కానీ మరి నాట్యం ఏమిటండి? తాగడం అంటే ద్రవ పదార్థాన్ని నవ్వులుతూ అన్నాడు ఒక ఆయన. ఏమిటి? ఎక్కడ? ఆయుర్వేదంలో ఘన పదార్థాన్ని తాగాలి, ద్రవ పదార్థాన్ని తినాలి అన్నాడు. ఎంచేత గ్లాసు నిండు పోసుకుని టక్కలా పోసుకుని మింగేదేం కదా. ఆర్కే నారాయణ అంటారు, ఈ టిల్టెడ్ హీస్ హెడ్, పోర్డ్ కాఫీ అండ్ డ్రైన్డ్ ఆఫ్ అన్నాడు. అలా తాగలం మనం. అంటే ద్రవ పదార్థాన్ని భాగాలుగా తీసుకుని లోపలికి తీసుకుంటావు, అది తినడం. అందుకనే పిబత భాగవతం ఫలం, భాగవతం అనే పండుని పిబత ద్రవరూపంగా మార్చి తినండి. ఇన్ని అర్థాలు ఉంటాయి, చూసుకోండి. ఈశానం దదామ శరదశతం పిబత కామం ఈశానం, కాముడు ఆయన, అన్ని కోరికలు నెరవేర్చేవాడు, కాముడిని దహించినవాడు ఈశానుడు. లేదు కామం ఈశానం, మన్మధునికి కూడా అధికారి. దేవదేవ మహాదేవ త్వదీయాంఘ్రి సరోరుహం కామం మధుమయం పీత్వా మోదామ శరదశతం. మేము ఆనందంగా ఉండగలమయ్యా. దేవదేవ మహాదేవ, నీ పాదములనే పద్మములున్నాయే, దాంట్లో ఉండే మధుమయం, మధువు నిండేది, అది పీత్వ మోదామ శరదశతం. శ్లోకాలన్నీ గబగబా చెబుతుంటే కంగారు పడకండి, వాటి వ్యాఖ్యానం తర్వాత చూసుకుంటాం మనం అంతా. ఇంచేత చివర ఒక్కడి వాక్యమే తేడా, మిగిలినంత మామూలే ఉంది కనుక. అలాగే కీట నాగా పిశాచా ఏవ కేవా భవే భవే తవ దాత మహాదేవ భవామ శరదశతం. బాబు, నువ్వు మాకు ఏ జన్మ ఇచ్చినా సరే, అందుకనే మహానుభావుడు అన్నాడు, నాకు కాకి జన్మ ఇవ్వయ్యా అన్నాడు శివభక్తుడు నాయనారు ఒక తోట. అలాగా నువ్వు నాకేం జన్మిస్తావు? కీటక జన్మిస్తావా? ఇచ్చేయి. నాగ ఇచ్చేయి, మంచిది. పిశాచా అయినా పర్వాలేదు. కేవా నువ్వు ఏవేవి జీవనాలు మాకు ఇస్తే ఇయ్యి. భవే నీ పేరు భవుడు కదా, నేను మమ్మల్ని కూడా అలా చేసి పుట్టిస్తూ ఉండు. తవ దాత, నీ దానము చేత మహాదేవ భవామ శరదశతం. అదే కులశేఖరాలు వాళ్ళు. యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మౌ భవతం జన్మ జన్మాంతరేపి. కులశేఖరాలు వాళ్ళు ప్రార్థిస్తే స్వామి వచ్చాట, 4 చేతులు ఆయుధాలు బయట పెట్టుకుని. ఎవడే నువ్వు ఇలా వచ్చావు? అది కావాల్సిన వేద్దామని వచ్చాను. 4 చేతులు ఎందుకు అంటే ధర్మార్థ కోమ మోక్షాలు ఉన్నాయి కదా, నీకు ఏది కావాలి. అలాగా నాస్తా ధర్మే అన్నట్ట కులశేఖరాలు వారు. ఓహో, పంచాయతీ ధర్మాచరణ అక్కర్లేదు మాట, పోన్లే నా చేతికి ఖాళీ దొరికింది, చేంజ్ చూపించట్టు ఆయన. అంటే అప్పుడు అడిగాడు, ఏమయ్యా ధర్మాన్ని ఆచరించకపోతే ధనం ఎలా వస్తుంటావు? నా వసూని చెయ్యి, అబేబేబే డబ్బులు మేము ఊదలేదు. శభాష్ అన్నాడు ఆయన, చేయి దింపేశాడు. మరి నీకు ధర్మము ఆచరించవు, వసూలు వద్దన్నావు, కోరికలు ఎలా తిరుగుతాయి నాయన? నాస్తాధర్మే నా వసూని చెయ్యి నైవ కామ ఉపభోగే. పరమాత్మ సంబరపడిపోయాడు. మోక్షం అడుగుతున్నావా నన్ను? సంతోషం, ఇచ్చేస్తా. నిన్నెక్కడ అడిగాను ఇవ్వడానికి? చేయి ముడుచుకో. ఎందుకోసమో తెలుసురా, అడిగి ఎవరు సుఖములు అనుభవించిరేరా రామా? నిన్ను అడిగిన వాడు ఎవరైనా బాగుపడ్డా అన్నాడు త్యాగరాజస్వామి. సీతమ్మ వరం అడిగింది, లంకానగరం వెళ్ళింది. నారదుడు నీ గురించి అడిగాడు, సంసారంలో పడ్డాడు. ఇంకోడెవడో అడిగాడు, కొంపలండించావు, నా వల్ల కాదన్నాడు ఆయన. అందుకని ఆళ్వార్లు అంటారు, బాబు నేను మోక్షం కూడా అడగటంలే. యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం, చెక్ చేసుకో. అది నువ్వు ఇయ్యి జన్మ జన్మాంతరేపి. సరిగ్గా మిల్టన్ కవి కూడా ఇలాగే అంటాడు ఒక చోట, సూనర్ ఆర్ లేటర్ ద టాస్క్ మాస్టర్ మే బెస్టో ఐ షల్ స్టాండ్ అవైట్ లీవింగ్ అసైడ్ అన్నాడు ఆయన. పాపం ఈయన వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ ఏమో నాకు తెలియదు, అది సంగతి. అంచేత స్వామి భవామ శరదశతం.
ఇలాంటివే ఇంకొక 3 శ్లోకాలు 4 శ్లోకాలు ఉన్నాయి. అవి చెప్పుకుని అప్పుడు వ్యాఖ్యానంలోకి పెడదాం. స్వస్తి.